ఎల్ఐసి ఏఓఐ నెల్లూరు డివిజన్ మహాసభలు కందుకూరులో జరిగాయి. ఈ మహాసభలకు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థ ప్రభుత్వానికి ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుందని, అటువంటి ఎల్ఐసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు వ్యతిరేకంగా ఏజెంట్లు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎల్ఐసి ఏఓఐ నెల్లూరు డివిజన్ 6వ మహాసభలు కందుకూరులో జరిగాయి. ఈ సందర్భంగా కందుకూరులో ఏజెంట్లు ర్యాలీ నిర్వహించారు. ఏజెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. రన్ जिंदाबाद एओआई जिंदाबाद एलआईसी एओआई जिंदाबाद एलआईसी एओआई ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓఐ మహాసభలను జెండా ఆవిష్కరణతో ప్రారంభించారు. जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू जिंदाबाद एलआईसी एओआई जिंदाबाद कॉमरेड सैल्यूट. దాసూరి రామిరెడ్డి విజ్ఞాన భవన్లో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు 2022 నుండి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఓఐ రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. భారతదేశంలో అనేక పంచవర్ష ప్రణాళికలో దేశ ఆర్థిక అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు చూడండి, రోడ్లు కానివ్వండి, ఇవాళ బ్రిడ్జిలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవాళ ఏదైనా సరే ఇవాళ ఎల్ఐసి యొక్క సొమ్ముతోనే ఈ రోజున దేశ ఆర్థిక అభివృద్ధిలో మన ఎల్ఐసి చాలా కీలక భాగస్వామిగా ఉంది అని చెప్పేసి ఎల్ఐసిగా మన ఎల్ఐసిగా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దాదాపుగా లాస్ట్ ఇయర్ మీరు చూడండి 2024-25 సంవత్సరంలో 7,324 కోట్లు ఇవాళ భారతదేశానికి మరి డివిడెండ్గా ఇచ్చాం. ఎంత అది? 7,324 కోట్లు డివిడెండ్ ఇచ్చాం. కేవలం 5 కోట్ల పెట్టుబడితో ఆ రోజున దాదాపుగా 1956 నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపాయలు ఇచ్చాం. అనేక పంచవర్ష ప్రణాళికలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దేశ అభివృద్ధిలో మనం పెట్టుబడులు పెట్టాం. అట్లాంటి మన ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా సంస్థని ఈరోజున కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏ యొక్క సహకారంతో, ఐఆర్డీఏ యొక్క పట్టుతో ఈ రోజున ప్రైవేట్ చేయడానికి, కార్పొరేట్స్ అప్పు చెప్పడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది, ఆల్రెడీ చేస్తూ ఉంది కూడా. ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నా, ఈ రోజున ఎల్ఐసి డిస్ట్రిక్ట్లో తీసుకొచ్చాడు. 2022లో ఫైనాన్స్ మినిస్టర్ మార్చిలోని పార్లమెంట్ యొక్క సెషన్స్లో ఎల్ఐసిని మీ డిస్ట్రిక్ట్లో తీసుకొస్తాం అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ రోజు అనౌన్స్ చేయబట్టి 2022 జూలై నెలలో ఐపీఓ చేశారు. ఎంత చేశారు? అది 3.5% ఐపీఓ చేశారు. ఐపీఓ చేసిన మీకు ఇనిషియల్ కంప్లీట్ ఆఫర్ అంటే ఎల్ఐసిని కూడా డిస్ట్రిక్ట్లో తీసుకొస్తారు. మనకి చైర్మన్ ఉండేవారు, చైర్మన్ లేనప్పుడు చైర్పర్సన్ అయిపోయారు. ఇప్పుడు మంది సిఇఓ, మన కూడా లిమిటెడ్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎక్కడే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా మంది మారిపోయింది. ఇప్పుడు గమనించాలా, అది కూడా లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. మన కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్లో పెట్టారు. 3.5% ఐపీఓ చేశారు. ఐపీఓ చేస్తే ప్రారంభ ఐపీఓ షేర్ ఎంతండి? ఆ రోజున 969 రూపాయలు ప్రారంభ షేరు. ఈ రోజు 3 సంవత్సరాలు దాటింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఆ షేర్లు అనేది మనకి దాటలేదు. ఇదే సందర్భంలో ప్రైవేట్ కంపెనీలు షేర్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఎల్ఐసి షేర్ పెరగకుండా ఈ రోజున ఎవరైతే పబ్లిక్లో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఆ షేర్లన్నీ కూడా వాళ్ళ గవర్నర్ హస్తాల్లో పెట్టుకొని ఎల్ఐసి షేర్లు పెరగకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మళ్ళీ పార్లమెంట్ అనౌన్స్ చేశారు.
ఎల్ఐసిని అది 6.2% ఎక్కువ చేస్తాం, 38,000 కోట్ల రూపాయలు మీ సమీకరణ చేస్తాం, రిజర్వేషన్ చేస్తాం అని మరి ప్రకటన చేశారు. అంటే ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసిని దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఒక కంకణం కట్టుగా ఉంది. ఇలాంటి దశల్లో ఇవాళ ఇంకోటి తీసుకొచ్చారు. ఇవాళ ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐని 74% నుంచి 100% ఎఫ్డీఐ పెంచడానికి జస్ట్ పార్లమెంట్ సెక్షన్స్ లో ఇవాళ బిల్లు పట్టుకుపోతా ఉన్నారు. ఇప్పటికే ఇవాళ 74% ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా ఇప్పుడుగా వచ్చేసి వీరంతా కూడా వ్యాపారం చేసి ఇన్సూరెన్స్ రంగాన్ని మొత్తం ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు. మరి 100% ఎఫ్డీఐ ఇస్తే వాళ్ళ పరిస్థితి మేము అర్థం చేస్తూ ఉంది. ఇవాళ దేశ స్వావలంబనలో ఎల్ఐసి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. 2020 సంవత్సరంలో ఐఆర్డీఏ వచ్చిన తర్వాత 24 కంపెనీలు ప్రైవేట్ ఇస్తే ఇవాళ ప్రైవేట్ వ్యాపారం చేయమని ప్రైవేట్ కంపెనీలకి లైసెన్స్ ఇచ్చారు. ఇవాళ దేశ ఆర్థిక రంగంలో వాళ్ళు ఏమన్నా ఉపయోగపడ్డారా చెప్పండి. అన్ని ప్రైవేట్ కంపెనీలు చాలా మంది లాభాలు నిర్వహిస్తుంటాయి, చాలా మంది ప్రైవేట్ కంపెనీలు క్లైమ్స్ ఎగ్గొడతారు. కానీ ఎల్ఐసి 99% క్లైమ్స్ తో ఇవాళ ప్రపంచంలోనే క్లైమ్స్ చెల్లించేటువంటి అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అది ఎల్ఐసి. ఈ రోజున అంత నీతి నిజాయితీగా పనిచేస్తున్న సంస్థ. ఏ క్లైమ్స్ లో కూడా ఎక్కడా కూడా ₹1 లంచం ఉందన్న కంపెనీలో ఎక్కడ కూడా లంచం లేనటువంటి శాఖాయి ఆర్గనైజేషన్ అది ఎల్ఐసి. ఏజెంట్ సమస్య ఉందంటే ఎల్ఐసి సేవగా మేము ఉండాలండి, సమస్యను పరిష్కారం చేస్తాం అని చెప్పి మన ముందు ఉండాలి. ఏజెంట్ మన సంఘంలో ఎక్కువ వస్తాడు, ఆ సంఘంలోకి మన న్యాయం చేస్తే జరుగుద్ది. ఎల్ఐసి పోరాడుద్ది, ఎల్ఐసి ఏజెంట్కి అక్కడ ఉంటేనే న్యాయం జరుగుద్ది అని భరోసా మన యూనియన్గా మనం కల్పించాలా. ఆ కల్పించినప్పుడే మన సంఘం బలపడుతుంది, మన సంఘంలోకి వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఈరోజు ఇదే రకమైనటువంటి స్ఫూర్తితో మన సంఘాన్ని బలపడే విధంగా ప్రయత్నం చేయాలి. 25% మెంబర్షిప్ తగ్గకుండా ప్రతి కంపెనీలో మెంబర్షిప్ చేయగలిగితేనే మీరు ఆ యొక్క పదవులకి న్యాయం చేకూర్చగలుగుతారు, ఆ ఏజెంట్లకి న్యాయం చేకూర్చగలుగుతారు. కాబట్టి భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల భవిష్యత్తుకి ఒక ప్రణాళిక, ఒక కర్తవ్యాలు నిర్దేశం చేసుకొని ఆ రకంగా మీరంతా కూడా పనిచేస్తూ ఎల్ఐసిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి డివిజన్గా ఈ యొక్క నెల్లూరు డివిజన్ని ఉంచుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అధ్యక్షుల వారికి పేరు చేసుకుంటాం. మేము పార్లమెంట్ లో ప్రశ్న అడగాలి, ఎంపీకి 10 లక్షలు లంచం ఇవ్వాలి అని ఎక్కడ మనం పార్లమెంట్ లో చాలా మంది ప్రశ్నలు ఇచ్చాం. అలాగే 542 మంది ఎంపీలకు మెమోరాండాలు ఇచ్చారు. వీరు నెల్లూరులో ఇచ్చారు, ఒంగోలులో ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 42 మందికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 మంది ఎంపీలకు మెమోరాండాలు ఎక్కడ డబ్బులు ఎవరి దగ్గర తీసుకెళ్ళారు. పార్లమెంట్ లో మన తరఫున ప్రశ్నలు వేశారు, సిఐటిఓ వేశారు, వామపక్ష ఎంపీలు వేశారు, అలాగే ఇతర పార్టీలు జనతాదళ ఓట్లు వేశారు, డిఎంపీ ఓట్లు వేశారు. ఎవరికి మనం డబ్బులు ఇవ్వలేదు, రిప్రజెంటేషన్ చేసాం, వాళ్ళు మన తరఫున అడిగేది. మరి మన సంఘానికి ఆ సంఘానికి డిఫరెన్స్ మీరు గుర్తించాలి. గుర్తించి ఏదో 10 మంది నాయకులే గుర్తించి మేమే లవలగా కొట్టుకుంటే మన వల్ల కాదు. మీరు అందరూ కూర్చుంటే మనం రెట్టింపు బలంతో ఉంటాం, రెట్టింపు మన సంఘం ఎదుగుతుంది. ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని మన సంఘాన్ని ఈ మహాసభ నుంచి నెల్లూరు డివిజన్లో రాబోయే కాలానికి అన్ని కొత్త బ్రాంచీలకు వెళ్ళాలి. కొత్త బ్రాంచీలకు వెళ్ళినా ఎలా పోయినా ఉన్న బ్రాంచీలో ఎక్కడ 200 సభ్యత్వం, ప్రతి బ్రాంచ్లో ఎక్కడన్నా 200 మందికి తక్కువ ఏజెంట్లు ఏ బ్రాంచ్లో 500 మంది తక్కువ నాకు తెలిసి 500 మంది కాడ కనీసం ఒక 40% 50% మన సంఘం ఉండాలని ఆ రకంగా మీరు అందరూ అడుగు కట్టుకుంటే అది సాధ్యమవుతుంది తెలియజేస్తూ, అలాగే మన స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది 26వ తారీఖు ఏలూరులో. దానికి కూడా మీకు మొదటి టీము మీకు అయిన తర్వాత 2024లో సభ్యత్వాన్ని అనుసరించి మనం అనేక పోరాటాలు చేసిన సందర్భంలో సమర్పణకు వగైరా ఈ షిఫ్ట్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎల్ఐసి 23 డైరెక్షన్ 23/1/2023 నుంచి 18 అంటే నిన్న వరకు
ఉన్నట్టు వివరాలు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మాకు ఇచ్చింది 2022లో 14,056 రూపాయలు. సబ్స్క్రిప్షన్స్ మొత్తం కలిపి 1,57,655 రూపాయలు, 56 రూపాయలు. బ్యాంక్ ఇంట్రెస్ట్ 1,723 రూపాయలు. బ్యాంక్ డిపాజిట్స్ 5,500 రూపాయలు. టోటల్గా మనకు వచ్చిన ఆదాయం 1,78,730 రూపాయలు. మోడీ మేము ఏదైతే మా బాధ చెప్పుకుంటున్నామో దాన్ని నెరవేర్చాల్సిందే. ఈ బాధ నుండి ఈ ప్రజల్ని, ఈ ఏజెంట్లని అందరినీ విముక్తులు చేయాలని దిక్కులు పికటిలేట్గా ఎంపీలను తీసుకొచ్చి ఎంపీల సమక్షంలో మనం 1 కోటి సంతకాలతోటి కార్యక్రమం చేశాం. గత సంవత్సరం అంతా దాదాపు పోరాటంతో మన కార్యక్రమం జరిగింది. దానికి ఫలితమే ఇప్పుడు మనకి ఈ జిఎస్టీ తీసివేయటం జరిగింది. ఇక భవిష్యత్తులో ఇంతటితో ఆగిపోయిందంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ వెసులుబాటు వచ్చినప్పటికీ ఇంకా పోలేని సమస్యలు ఉన్నాయి, ఏజెంట్ల సమస్యలు ఉన్నాయి, పాలసీదారులకు బోనస్ పెంచమని అడుగుతున్నాం. ఈ అన్ని సమస్యలతో ఇంకా ఈ ద్విగుణీకృత ఉత్సాహంతో ఏవోగా మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలని, మనం పోరాటం చేయాలంటే మనకి అండదండలుగా ఇంకా ఎక్కువ మందిని ఏజెంట్లు సమీకరించాలా. ఇంకా మన నాయకులు ఏం చెప్తున్న ఎక్కువ మందిని ఏవైలో సమీకరించడమే కాకుండా పక్క యూనియన్లతో కూడా సహకారం. 13 యూనియన్లు ఉన్నాయి. ఏజెంట్స్ కోసం ఎన్ని యూనియన్లు పనిచేస్తున్నాయి? 13 యూనియన్లు పనిచేస్తున్నాయి. ఓకేనా? కొన్ని యూనియన్లు అయితే 50-55 ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నాయి. కానీ మన ఎల్ఐసి ఏఓఐ ఉండేటువంటి నిర్మాణాత్మకమైన యూనియన్ మన ఇండియాలో ఏదైతే ఉందయ్యా అంటే అదొక్క ఎల్ఐసి ఏఓఐ మాత్రమే. నెక్స్ట్, ఇటువంటి యూనియన్లో మనం ఉండడానికి, మనం పనిచేసేదానికి, మనం కొనసాగించడానికి నిజంగా గర్వపడుతున్నాం అనేదానికి మీ అందరి సంతోషకరమైన చెప్పట్లు ఆశిస్తున్నాను. అయితే ఏ యూనియన్కైనా, ఏ ఉద్యోగానికైనా, ఏ ప్రొఫెషన్కైనా ఒక సంఘం అంటూ కావాలి. ఆ సంఘం కూడా మన కోసం పనిచేసే సంఘము కావాలని ప్రతి ఒక్కరూ సంఘంలో ఉంటూ పనిచేసే వాళ్ళు అభివృద్ధి కోసం చూస్తారు. సంఘంలో లేకుండా కూడా మన సంఘానికి బలోపేతం చేసేటువంటి మన మిత్రులందరూ ఈరోజు వచ్చున్నారు. అందరూ నాయకులుగా ఉండాలి, నాయకత్వం తీసుకోవాలి అనే ఇదేం ఉండదు. కానీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగాం. 2007లో మనం నెల్లూరు డివిజన్ ఎల్ఐసి ఏఓఐకి వచ్చినప్పుడు మన కామ్రేడ్ నరసింహారావు గారు ఆ రోజు కరెక్ట్గా 3తో ప్రారంభమైన మన ఎల్ఐసి ఏఓఐ నెల్లూరు డివిజన్ ఈరోజు 5,000 మంది మన ఎల్ఐసి ఏఓఐ నెల్లూరు డివిజన్ కార్యకర్తలుగా ఉన్నారు అనే దానికి మనం సంతోషంగా చెప్పుకోవచ్చు. కరెక్ట్గా ఇది ఏ నెల? అక్టోబర్ నెల. పోయిన అక్టోబర్ నెల విధ్వంసం జరిగింది. మనకి ఏం జరిగింది? పెద్ద సునామీ తీసుకొచ్చింది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకి మన ఎల్ఐసి మేనేజ్మెంట్ ఒక సునామీ లాంటి విధ్వంసక చర్య ఒకటి తీసుకొని వచ్చింది. తీసుకొని ఎప్పుడు ఏ డేట్ ఇచ్చండి? అది 1-10. కొద్దిగా టీచర్ లాగా క్వశ్చన్స్ వేస్తుంటాను. అది కూడా మన యొక్క మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంటుంది. ప్లస్ మనకు ఎంత తెలుసు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎప్పటి నుంచి కొత్త విధ్వంసాలు మొదలైనవి మనకి 2024 నుంచి. ఏం జరిగింది ఏజెంట్స్కి ఆ రోజు? మన కొట్టగొట్టిన రోజు అది. మన యొక్క ప్రొఫెషన్ని దెబ్బతీసిన రోజు, మనల్ని నిర్వీర్యం చేయడానికి ఆ రోజు మనకు వచ్చింది. సో అటువంటి ఈ చర్యల్ని మనం ఆపాలా వద్దా? అది మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే వస్తుందా? ఈ 4 చేస్తే, ఈ 40 మంది చేస్తే వస్తుందా? సో కాబట్టి ప్రతి కార్యకర్త, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాల్సిన పని ఉంది? ఇంకా 10 మంది చేర్పించాల్సిన పని ఉంది. ఆ రోజే మనము ఒక పాత సామెత ఒకటి ఉంది మనకి. ఏంటిది? నూలు పోగులు గట్టిగా కట్టి ఏమవుతుందంట? పెద్ద తాడవుతుంది. అవునా కదా? ఆ స్థాయికి ఎదగాలి. ఒక్క పిలుపు ఇచ్చాము అంటే మనకి వీధి మొత్తం ఏం జరుగుతుంది
అనుకోవాలన్నమాట. ఏజెంట్స్ కోటా కింద ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్ట్ కూడా ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి విజయం సాధించింది ఎవరయ్యా అంటే మన LICFI. ఈరోజు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా కొత్త కొత్త ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు కనిపిస్తున్నారు. ఉన్నారా? చిన్న చిన్న వయసు వాళ్ళు ఉన్నారా? దాంట్లో కొంతమంది ఏజెంట్స్ కోటా నుంచి వచ్చున్నారు. మొన్న నాయుడుపేటలో కూడా చూశాను నేను. ఎంత గర్వంగా ఎంత వాళ్ళు అంటే ఒక 50,000 రూపాయల జీతంతో వాళ్ళ లైఫ్ కెరీర్ స్టార్ట్ అవుతుందంటే నిజంగా ఆ ఘనత కూడా మన సో ఇన్ని విజయాలతో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి యూనియన్ని మనం ఆదరిస్తూ ఎక్కువ మంది జాయిన్ చేస్తూ ఒకటే పెట్టుకోవాలి మన మనసులో. నేను ఈ సంవత్సరం 10 మంది జాయిన్ చేస్తాను, చాలు. సింపుల్ లాజిక్. ఈ విధంగా మనం అందరం ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆలోచన మనం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, అలానే MBG విషయం ఒక 2 మాటలు. ఇతర యూనియన్లు ఏం చేశాయంటే ఏజెంట్స్ ₹1,00,000 12 పాలసీలు తీసుకొస్తేనే వాళ్ళకి ఏజెన్సీ నిలబడుతుంది అనే దానికి ఒప్పుకొని వచ్చాయి. కానీ మన యూనియన్ మాత్రము అలా కాదు. 6 పాలసీలు 50,000 ప్రీమియం కానీ 3 ఆప్షన్స్ ఇచ్చాం. లేదంటే ₹1,00,000 ప్రీమియం కానీ, లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రీమియం 12 పాలసీలు, అంటే ప్రీమియంతో సంబంధం లేకుండా 12 పాలసీలు. సో ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన LICAO ఇది కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవాలి. అలానే మన రవికిషోర్ గారు GIS గురించి MBG గురించి చెప్పారు. కాబట్టి మిత్రులారా, మనం అన్నింటినీ కూడా మనకు ఎటువంటి ఈ విషయాల్లో మనకు డౌట్ ఉన్నా మన పై నాయకత్వం దగ్గర డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మన యూనియన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2022 జనవరి నుంచి ఇప్పుడు దాకా దిగ్విజయంగా మన డివిజన్ని ఆయన సొంత ఖర్చుతో నడుపుకున్నాడు. ఇది గ్రేట్. ఏ సెక్రటరీ ఆయన సొంత ఖర్చుతో పెట్టింది లేదనేది నాకు తెలిసిన సత్యం, నాకు తెలిసిన సత్యంలో అది ఒక విషయం. కాబట్టి అటువంటి డివిజన్ నాయకులుగా మన ప్రజలకు మేము గర్వపడుతున్నాం. అలాగే ఈ సభ్యత్వాల విషయాల్లో బ్రాంచ్లో మనం అందరం పనిచేస్తున్నాం. అందరం సర్వీసులు అయితే ఎక్కువ చేస్తున్నాం. చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా బ్రాంచ్లోనే ఒక 1000 మంది. అందులో మేము తీసుకున్నది 100 మంది. మన సభ్యత్వాలు 100 మంది. ఆ 100 మంది కూడా ఒక బుక్ నేనే రాశాను. ఎందుకంటే నా దగ్గర 25 మంది ఏజెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చకపోయినా ఈ సభ్యత్వం 200 రాయబెట్టి వాళ్ళు ఇస్తున్నారో ఇవ్వడం లేదో నేనే కడుతున్నాను, అది వేరే విషయం. సార్ వచ్చి నాకు సభ్యత్వాలు కావాలంటే 5,000 నేను ఆ రోజైనా ఆ బుక్ కంప్లీట్ చేసి ఇస్తున్నాను. అయితే మనం ఏం చేయాలి? ఈ సభ్యత్వాన్ని పెంచుకోవాలి. మనం ఇప్పుడు 153 డిమాండ్స్ మనం ఏజెన్సీ కాలంలో మనం చేసాం. ఈ 180 డిమాండ్స్లు ఏవో చేసింది అంటున్నారు. కానీ 1956 నుంచి ఒక లియాపీ అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా లియాపీ వాళ్ళమే. ఫస్ట్ లియాపీ మనదంతా. కానీ విభేదాలు వచ్చి మనం బయటకు వచ్చే వాళ్ళ సిద్ధాంతాలు వస్తే మనం ఒక యూనియన్ పెట్టుకున్నాం. నరసింహరావు గారు, రాజు గారు 10 మంది కలిసి స్టార్ట్ చేశారు. అది ఈరోజు పెరిగింది. కాబట్టి మనం ఏమి భయపడాల్సిన పని లేదు, మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. షార్ట్ టర్మ్లో మనం దాదాపు 5,000 మంది సభ్యులు ఉన్నారని మన రాజశేఖర్ గారు చెప్పారు. 1950 నుంచి ఇప్పుడు దాకా ఉండేది వాళ్ళ యూనియన్ సరదాల కోసం పనిచేస్తుంది, మన యూనియన్ సమస్యల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఈ దేశంలో మనం వాళ్ళతో మనం ఎక్కడ ఏ బ్రాంచ్లో ఎక్కడ మీటింగ్లు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మన ఏంటో మన పోరాట విధానం ఏంటో మనం ఉండాలని నా ఉద్దేశం. బ్రాంచీల్లో కూడా సభ్యత్వాలు ముఖ్యంగా మన మహిళా ఏజెంట్లు వచ్చే వాళ్ళకి ఒకసారి ప్రత్యేకంగా కాబట్టి మహిళలు కూడా వాళ్ళు వృద్ధి తీసుకొస్తారని ఎక్కువ సభ్యత్వాలు మహిళల ద్వారా ఉండాలని ఒక 3 కలిసి ఇంటికి పోయి మనకి తెలిసిన మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాటితో కూలంకషంగా మాట్లాడితే సభ్యత్వాలు వస్తాయనేది నా ఆలోచన. కాబట్టి మనం GST గురించి ఆలోచించబాకండి. GST అనేది మోడీ గవర్నమెంటే తీసుకొచ్చింది. మోడీ గవర్నమెంటే మనం అన్యాయం చేసింది. మోడీ గవర్నమెంటే తట్టుకోలేక చేసింది. కాబట్టి GST వివిధ రంగాల్లో ఉండే యూనియన్స్ మన యూనియన్ పోరాట ఫలితంగానే GST తీసేసింది. GST తీసేసినందు వల్ల మనకు వచ్చిన ఉపయోగం లేదు. అది ఏజెన్సీకి వచ్చిన ఉపయోగం పెద్దగా అనిపించట్లేదు. ఇది నా అభిప్రాయం.
జిఎస్టీ తీసేసినందువల్ల కస్టమర్కి ఆదాయము, మనకు వచ్చే ఆదాయం గురించి మనమంతా గట్టిగా పనిచేయాలి. మనకి ఏమొస్తుంది, సబ్ స్టాఫ్ నుంచి స్టాఫ్ దాకా సిఇఓ దాకా జీతాలు తెచ్చుకున్నారే కానీ ఒక ఏజెంట్ కూడా 35%, 1950లో ఉన్న కమిషన్ ఈరోజు 28% తీసుకొచ్చింది. ఎంత కడుపు కొట్టింది. సార్ చెప్పాడు 55 లక్షల కోట్లు ఫండ్ మనం తయారు చేసామని. 55 లక్షల కోట్లు ఫండ్ మనం తయారు చేసి కొన్ని 2,70,000 మంది ఉద్యోగస్తులను మనమే పెట్టి మన కష్టార్జితంతో జీతాలు వాళ్ళకి ఇస్తూ మనం కమిషన్ మన తగ్గించుకోవడం ఏంటి, చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఎల్ఐసి రాజకీయ నాయకుల చేతుల్లో పోయిన కానించి ఎల్ఐసి మనుగడ అనేది, ఎల్ఐసి ఏజెంట్ అనేది కష్టకాలం స్టార్ట్ అయిందనేది నా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మా సిపిటి తరఫున మాకు ఎటువంటి సందేహాలు లేవని అధ్యక్షుల వారికి, స్టేట్ నాయకులకి, జోనల్ నాయకులకి అందరికీ తెలియజేస్తూ నరసింహరావు గారి ఏజెంట్ ఇట్లాంటి బిజినెస్ సెక్రటరీ మాకు ఉండాలని కోరుకుంటూ గవర్నమెంట్ మనకి మన కమిషన్ తగ్గిస్తూ ఉంది, మన అందరిని నిర్వీర్యం చేయడానికి చూస్తూ ఉంది. ఒక ఏజెంట్ కుటుంబంలో ఎంతమంది ఉన్నారండి? కనీసం 4 ఉన్నారు. 4లో 4 ఓట్లు తీసుకుంటే 12 లక్షలు 14 లక్షల ఏజెంట్కి ఎన్ని ఓట్లు అయినాయి? ఓటు ద్వారా మనం సమాధానం చెప్పొచ్చు కదా. ఎవరైనా ఆలోచిస్తున్నామా? అదొకటి ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు మన ఏఓకి కృషి చేసి పాటుపడాలని చెప్పి ఇక్కడ అందరూ సహకరిస్తున్నటువంటి సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో ప్రతిపాదించినటువంటి అన్నిటికీ మేము ఆమోదిస్తూ అన్ని కూడా బాగానే ఉన్నాయి, మేము దాన్ని సమర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. was worked 37 years in LIC, Mount Road LIC joined in Chennai. ఆయన చెప్పేవారు ఏజెంట్ల గురించి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఈ రోజు ఇక్కడ మనం పని చేస్తున్నామంటే ప్రతి పాలసీ వస్తున్న ఏజెంట్ల వలన వస్తుంది, వాళ్ళకి కోఆపరేట్ చేయాలి అని మా నాన్నగారు ప్రతిసారి చెప్తా ఉంటారు. పని చేయని స్టాఫ్ కూడా పనిచేసేవారు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టాఫ్ మీరు చేస్తేనా మాకు జీతము అని వాళ్ళు అంటారు. అదే అదేవిధంగా ఈ జిఎస్టీ అనేది ఒకటి అనుకుంటే యాక్చువల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఫామ్ చేసింది, పెట్టింది బీజేపీ వాళ్ళు, మళ్ళీ తీసేది కూడా వాళ్ళే. ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ సంబంధించినటువంటి నాయకత్వం, ముఖ్యంగా మన నరసింహరావు గారు అగైన్ అండ్ అగైన్, అంటే ఈసారి కూడా మన డివిజన్ జనరల్ సెక్రటరీగా ఆయన ఏ లేకుండా మా బ్రాంచ్ నుంచి నేను చెప్తానండి. థ్యాంక్ యూ. మా బ్యాంకు నివేదిక పెట్టాలని చెప్పి బ్యాంకు తరఫున మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే జూలై 18 మాట్లాడడం జరిగిందండి. ఒంగోలు బ్యాంకులో జూన్ 18 సిటీఓని కలిసి జిఎస్టీ గురించి మాట్లాడడం జరిగింది. దానిలో మీడియా ప్రజలంతా కూడా బాగా మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు అంటే ఈ చిన్న బడ్జెట్ గురించి మాట్లాడడానికి అభ్యర్థులు ఏమి లేవు, చెప్పడానికి బాగానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఏంటంటే గత 2 సంవత్సరాలుగా యూనియన్ విషయంలో స్తబ్దగా ఆగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి దాన్ని బలోపేతం చేస్తూ 100 సభ్యతల పైనే మేమేం కోరుకుంటామంటే కాంగ్రెస్ పోయినసారి సభ్యత్వం అది 50, ఈసారి 100 చేయాలని కోరుకుంటాం. కానీ మనం ఇంకా విస్తరించాలా అనేది మాకు ఉన్న ఆలోచన. ఇప్పుడు మేము వచ్చేసరికి మనం ఐఆర్టీ ఆఫీస్ ధర్నా చేసిన తర్వాత నాకున్న ప్రత్యేక అనుభవం ఢిల్లీలో జంతర్ కాడి నాతో పాటు మా ఫ్యామిలీ మా మిసెస్ తీసుకుని శివయ్య ధర్నా చేసిన తర్వాత అక్కడ వచ్చేసరికి బీజేపీ గవర్నమెంట్ భయపడింది. మనం పోయిన 20,000 మంది 30,000 మంది కదా, టోటల్గా వీళ్ళు ప్రజలు కలపడుతున్నారని. మేమైతే ఏమంటామంటే మా ఇంతకుముందు లేదు ఉదయం అంటే నరేంద్ర మోడీ జిఎస్టీ పెట్టింది, ఆ జిఎస్టీ ద్వారా మీకు వచ్చినప్పుడు 1,040 రూపాయలు ఎక్కువైందని చెప్పని ప్రచారం విస్తృతంగా చెప్పండి. నేనైతే ఎందుకో 2వ సంవత్సరం తప్పుతుంది, 3వ సంవత్సరం ఎందుకు ఎక్కువైందంటే నరేంద్ర మోడీ పెట్టి జిఎస్టీ కాబట్టి ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు కలియుగంలో మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇంటర్నెట్ రిపోర్ట్ తీసుకుంటాం. అక్కడ నుంచి ముందే ఫోన్ చేస్తారు, ఏంటన్నా ఏంటి ఈరోజు అయితే మీ కార్యక్రమం నన్ను అంటారు. ఉందని చెప్పంటాం. అంటే ఏ కార్యక్రమం చెప్పడం చెప్పడం చెప్పిన తర్వాత సరికి ఖచ్చితంగా కార్యక్రమం అయిన తర్వాత మా కార్యక్రమం రిపోర్ట్ తీసుకుంటాం. ఇది మా అయిన తర్వాత చెప్పడానికి మా కనీర్ కాంగ్రెస్ చెప్పడం 2-3 డిమాండ్స్ వచ్చేసింది.
నెల్లూరు డివిజన్ వచ్చేప్పటికి అన్క్లెయిమ్డ్ పాలసీలు ఎన్ని ఉన్నాయో అది వచ్చేప్పటికి బ్రాంచ్ వచ్చేసరికి పంపించమని చెప్పాను కాబట్టి తర్వాత వచ్చేప్పటికి సంవత్సరం దానికి ఎప్పుడు దాకా కట్టారు ఎప్పుడు దాకా ఆగిపోయింది ఒకటి. ఇంకోటి వచ్చేప్పటికి ప్రిఫరెన్స్ ట్యాక్స్ సంబంధించి మాకు నిన్న తెలిసింది బంగారపూట కనియూరులో సంవత్సరానికి 600 లక్షలు వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. అతను నెలకు 200 సంవత్సరం మొత్తం 24 ప్రిఫరెన్స్ ట్యాక్స్ కాడ వసూలు చేశారు. మన కాడ వచ్చేసరికి 2 లక్షల ఆదాయం వచ్చినా 3 లక్షల ఆదాయం వచ్చి మన కాడేమో 25 వసూలు చేస్తున్నారు. దాన్ని కూడా నెల్లూరు డివిజన్లో కానీ తర్వాత వచ్చేప్పుడు రాష్ట్రం వాళ్ళు కానీ రాష్ట్ర ఎంపీ కానీ ఉండాలి ఉంచాలని చెప్పని మా కనిగిరి నుంచి మేము అడుగుతున్నాం. ఈ అవకాశం ఇట్లాంటి పరిస్థితి అన్ని బ్రాంచ్లో ఉందనుకుంటున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డిపార్ట్మెంట్తో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఇట్లాంటి కనీసం 5 సంవత్సరాల కన్నా బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఏర్పడింది. ఇప్పుడు బ్యాంకింగ్ లోన్ ఇవ్వబోయాడంటే వాడు కొట్టేస్తున్నాడు పాలసీ. పోతాడు 10 లక్షలు లోన్ కావాలంటే బిల్డింగ్ కోసం పోతాడు, పోగానే ఒక నెల తిప్పుతాడు, వెంటనే లోన్ ఇవ్వడాడు. తిప్పిన తర్వాత వీడు కోపం వస్తుంది, నెల తిప్పాడు బ్యాంక్ వాడు లోన్ కోసమని. ఏందయ్యా నువ్వు నెల నుంచి తిప్పుతున్నావు, నువ్వు ఇస్తావా ఇవా, ఇంకొక బ్యాంకే పోతానంటాడు. అనగానే వాడు కూడా చెప్తాడు నేను కూడా మిమ్మల్ని వాడు అడగాలనుకున్నాను సార్ అంటాడు. ఏం చెప్పండి సార్ అంటాడు. అనగానే నాకు కూడా పాలసీ చేసుకొని మీరు ఈ రోజే లోన్ అవుతుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు కస్టమరు, వెంటనే ముందు సంతకాలు దాని మీద పెడతాడు. 50,000 కదా లోన్ అయిపోతుంది. తర్వాత మనం సంవత్సరం అంతా అడిగి ఉంటాం 2 సంవత్సరాల నుంచి, వాడు మనకు చేయలేడు. ఈ విధంగా కాంపిటీషను. తర్వాత ప్రైవేట్ ఏజెంట్లు వచ్చారు ఈరోజు చాలా మంది. ఈ ప్రైవేట్ ఏజెంట్లు వాళ్ళు టైకి ప్యాంట్ గింటు వాళ్ళ మనం ఉన్నాం, వాళ్ళు కొన్ని లాగేస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్క కుటుంబాల ఖర్చులు పెరిగింది ఈరోజు. ప్రతి ఒక్కరు వాడు పిల్లవాడిని చదివించుకునేవ్వండి, బండి కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, వాళ్ళ ఖర్చులు పెరిగి ఎల్ఐసి కట్టాలంటే భారంగా ఉంది. ఈ విధంగా మనం కష్టపడి పనిచేయాలి. ఈ మన కార్పొరేషన్ ఏం చేస్తుందంటే కమిషన్లు అందరికీ ఖర్చులు పెరుగుతుంటే తగ్గిస్తూ వస్తుంది. మాట్లాడి చర్చించుకుంటుంటే అయిపోతాయి. మనం ఇప్పుడు ఫైట్ చేయాల్సింది కూడా కార్పొరేషన్ మీద, మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాత్మకమైన విషయాల మీద. మన గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచుకోవడం కానివ్వండి, మన మెడిక్లెయిమ్ పెంచుకోవడం కానివ్వండి, అదేవిధంగా మన గ్రూప్ ఇన్సూరెన్స్ ఏజ్ లిమిట్ని పెంచుకోవడం కానివ్వండి. అదేవిధంగా మనకి ఎటువంటి గతంలో ఎటువంటి కమిషన్ ఉంది, ఇప్పుడు ఎందుకు తగ్గించారు, వాటిని మనం తిరిగి సాధించుకోవడానికి ఏ విధంగా జిఎస్టీ లేకుండా మన పోరాటం ఏ విధంగా చేస్తామో అందుకని బలమైన పోరాటాలు చేసి మన ఏదైతే కమిషన్ తగ్గించారో ఆ కమిషన్ పెంచుకునే విధంగా మన రాబోయే కాలంలో మన పోరాటాలు అటువంటి దిశగా మనం ముందు సాగించాలని. అదే క్రమంలో కూడా 10 సంవత్సరాలు దాటిన ఏజెంట్కి, 25 years దాటిన ఏజెంట్కి, 60 సంవత్సరాలు దాటిన ఏజెంట్కి పెన్షన్ గురించి కూడా వచ్చే విధంగా మన యూనియన్ రాబోయే రోజుల్లో బలంగా పనిచేయాలని చెప్పి, దీనికి ఉదాహరణగా కేరళ గవర్నమెంట్ చూస్తున్నటువంటి పెన్షన్ని మన రాష్ట్రంలో కూడా అమలయ్యే విధంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కలుపుగలిగేలాగా మన పోరాటాలు జరగాలని చెప్పి నాకు ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను దాదాపు ఒక 5 years నుంచి ఏవైనా ఉంటున్నాను, కానీ యాక్టివేషన్ లేదు. అంటే మా బ్రాంచ్లో డిఎంపీ బాగా నేతృత్వంగా పరిపాలన చేస్తున్నారు. నేతృత్వం అంటే తెలుస్తామని చెప్పారు చాలా మంది ఉన్నారు. అక్కడ మనం ఏవై స్టార్ట్ చేయడం చాలా ప్రయత్నం చేస్తాం. కుదరలేదు. మన కొలీగ్ ఒక ప్రజాశక్తి విలేకరు ఉన్నాడు అక్కడ, అతను కూడా కొత్తగా చేరడం 4 years అయింది. అతను జాయిన్ చేసి మనం డిఎంపీ స్టార్ట్ చేస్తామని వాళ్ళు అనుకుంటుంటే మా బ్రాంచ్లో మా శాటిలైట్లో అతను అనుకోకుండా మళ్ళీ డిఎంపీకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బాధ్యత నా మీద పడింది. ఖచ్చితంగా ఏవై స్టార్ట్ చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తాం. 1 month నుంచి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 50 మంది సంకల్పం రెడీ చేసి రాస్తాము. శాటిలైట్ మీద మార్కావ బ్రాంచ్లో ఉన్నాం కాబట్టి మార్కావ బ్రాంచ్లలోనే పెట్టాలి. అంటే కొత్త కమిటీ ఏదైనా సరే చిన్నదైనా సరే మార్కావ బ్రాంచ్లో పెట్టండి. పొద్దున శాటిలైట్ వద్దు, కమాండ్ ఉంది కాబట్టి కమాండ్ పెట్టాలి. ఒక నిర్ణయానికి వచ్చాం. దానికోసం ఒక 1 month లోపు మార్కావ బ్రాంచ్ నుంచి మేము ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దానికి మాకు సహకారం ఏంటంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ, కేంద్ర రాష్ట్ర నాయకత్వం కానీ, డివిజన్ వాళ్ళు కానీ, జోన్ వాళ్ళు కానీ మాకు ఒక రోజు కేటాయిస్తే, అంటే ఒక 3 రావాలి. మేము ఇంకా సమాచారం వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పడానికి మనం ఉండాలి. కొంత నేనేంటంటే నాకు కొన్ని బటన్స్ ఉన్నాయి, విలేకరుగా చేస్తున్నాను, ప్లస్ 2-3 పనులు ఉన్నాయి. కాబట్టి వస్తే నేను 1 month కమిటీ చేస్తాను.
మీకు కమిటీ సంబంధించి ఏం లేక ఆమోదిస్తున్నాం అంతా సెక్రటరీ గారు పెట్టింది కానీ కార్యదర్శి గారు పెట్టింది కానీ మొత్తం ఆమోదిస్తున్నాం ఇంకా కోశాధికారి ఇచ్చేదానికి ఆమోదిస్తున్నాం అనే చేస్తున్నారు కానీ ఇంకొద్దిగా మనం కృషి చేస్తే మన అందరినీ టచ్ చేస్తే తప్పకుండా మనకు వస్తారు. ఇంకోటి ఏంటంటే సరే ఇది బడ్జెట్ నేను బ్యాంక్ కట్టలేదు కదా, కొద్దిగా ఆ బడ్జెట్ చూడడానికి మరి బాగా అనిపించింది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ 10,841 ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచరే ఎక్కువ సార్. మనకి ఇన్కమ్ ఉంటేనే మనం ఏ పనైనా సరే లాభం ఉంటేనే అది పని చేయవచ్చు. వేస్ట్ ఇక్కడ పోరాటం చేయడానికి కూడా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఇంత ఛార్జీ 15,000, ఇప్పుడు అక్కడ నుండి మేము నాయనపేట నుండి వచ్చాము 3-4కి ఎంత ఛార్జీలు అవుతాయి? 10 రూపాయలైనా ఎవరిస్తాం మనకు. అదే సబ్స్క్రిప్షన్ ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారనుకో మనకు ఏ పోరాటమైనా చేయడానికి ఎక్కువ బలం కావాలి. బలం ఉంటేనే మనం చేయగలం. లేకపోతే లీడర్ నుండి ఏం చేస్తారు సార్? పాపం వాళ్ళు ఏం చేయగలరు? 5 మంది పోయి మాట్లాడతారు. కానీ మన వెనక వాళ్ళ వెనక మనం ఉండాలి. ఉంటే మన ఎంతమంది ఎక్కువ మంది ఉంటేనే వాళ్ళు భయపడతారు. ఎవరు అది చెప్పేవాళ్ళు ఇచ్చేవాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా భయపడతారు అన్నమాట. వాళ్ళ వెనక మనం ఉండాలంటే ఎక్కువ స్ట్రెంత్ కావాలి. ఇది ఇన్కమ్ మాత్రం మనం పెంచుకోవాలంటే ఏజెంట్లని ఎక్కువ మంది చేయించాలి సార్. ప్రతి బ్యాంక్ మీరు వచ్చినప్పుడు మేము మాకు అంటే మీరు వచ్చి ఒకసారి వస్తే నేను తప్పకుండా చేపిస్తాను. ఇప్పుడు మన సైన్యంలో సబ్ స్టాఫ్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ఎండి కూడా మన సైన్యంలో భాగమే. మన శత్రువు మేనేజ్మెంట్ కాదు. మన శత్రువు మేనేజ్మెంట్ కాదని చెప్పడానికి లేటెస్ట్ ఒకటే ఒక ఉదాహరణ. 17వ తేదీ వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత మన ఎండి గారు ప్రకటన చేశారు మన మేనేజ్మెంట్ నుంచి, ఎల్ఐసికి ఏజెంట్ల యొక్క కమిషన్ తగ్గించే ఉద్దేశం లేదు, మేము కమిషన్ తగ్గించబోవడం లేదని చెప్పి ఓపెన్గా ప్రకటించారు. అంటే ఎల్ఐసి యాజమాన్యం మనకు అనుకూలంగా ఉంది. కొన్ని విధానాల్లో మనం సహకరించకపోవచ్చు, కానీ ప్రధానమైన శత్రువు మేనేజ్మెంట్ కాదు. ఇదే మనకు ఉండాల్సినటువంటి అవగాహన. మన పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద, ఐఆర్డీఏ మీద చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకని క్రమేణా వెళ్ళిపోతా ఉంది? ప్రజల సపోర్ట్ లేదు. కేవలం కార్మికులు పోరాడుతున్నారు, సంఘాలు పోరాడుతున్నాయి. కానీ మనకి లక్షలాది మంది, కోట్లాది మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. ఈ సంఖ్యను ఇంకా పెంచాలి. మనతో పోరాడే సైన్యంలో పాలసీదారుల సంఖ్యను కూడా పెంచాలి, కస్టమర్ల సంఖ్యను పెంచాలి. అందుకే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, యూనియన్ నాయకుడు అన్నవాడు క్లబ్ మెంబర్ లేకుండా ఉండకూడదు. జోనల్ కానీ, డివిజన్ లెవెల్ కానీ, సెంట్రల్ లెవెల్ కానీ కాంపిటీషన్స్ పెడితే మన యూనియన్ నాయకులే కంపల్సరీగా ఫస్ట్ క్వాలిఫై కావాలి. ఆ రకంగా మనం బిజినెస్ చేయాలి. అట్లా బిజినెస్ చేసినప్పుడే మేనేజ్మెంట్ దగ్గర మనకి క్రెడిబిలిటీ ఉంటుంది. రెండోది, మన పోరాటం సరిపోవట్లా. ఏజెంట్లను సభ్యులుగా చేర్చడంతో పాటు కస్టమర్స్ని ప్రజల్ని పాలసీ హోల్డర్స్గా తీసుకొస్తే, నువ్వు కట్టిన పాలసీకి మోడీ అక్కడ బొక్క పెడతా ఉన్నాడు కాబట్టి మాతో పాటు కలిసి పోరాడని చెప్పి వాళ్ళు అడిగే హక్కు మనకు వస్తుంది. కాబట్టి మన సైన్యాన్ని పెంచుకోవాలి. ఆ సైన్యంలో పాలసీ హోల్డర్స్ సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువ పాలసీలు ఇవ్వాలి. ఆ విధంగా మన సైన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెంట్లతో పాటు కస్టమర్ల సంఖ్యను కూడా పెంచుకోవాలి. ఆ రకంగా పెంచుకుంటూ మన యూనియన్ రాబోయే కాలంలో పెద్ద సంఘంగా నిలబెట్టడంలో 12 లక్షల సభ్యత్వం ఏజెంట్ ఉన్నారు. మనకి యాక్టివ్ ఏజెంట్ 8 లక్షలు అనుకున్నా 1,25,000 మన సభ్యత్వం. మన డివిజన్లో 10,000 మంది యాక్టివ్ ఏజెంట్ ఉన్నారు. దేశం అంతా పక్కన పెడదాం. మన డివిజన్లో యాక్టివ్ ఏజెంట్లు 10,000 మంది ఉంటే మన సభ్యత్వం ఎంత? కేవలం 10% లోపన్నాం. 10% తోటి మనం ఏం సాధించగలం? అందుకని మనం టార్గెట్ పెట్టుకోవాలి. వచ్చే మహాసభ నాటికి యాక్టివ్ ఏజెంట్లో 50% మన సభ్యత్వం చేరుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న పనులు అవుతాయి. ఆఫీసులో పని అవుద్ది, ఎస్డిఎం ఆఫీసులో అవుద్ది, జోనల్ ఆఫీసులో అవుద్ది, ఎక్కడైనా అవుద్ది. కాబట్టి దానికోసం కృషి చేయాలని, దానికి డివిజన్ నాయకత్వం కొత్తగా ఎన్నికైనటువంటి మా వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలని అందిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2022 22వ తారీఖు జనవరిలో జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా
అనేక పోరాటాల్లో హాజరై అనేక విధంగా కొన్ని పనులు చేసినాము. దానికి ఇప్పుడు నేను క్లియర్గా చదువుతున్నాను. 4/5/2022 ఫస్ట్ క్రియా పిలిపించి వాళ్ళతో మాట్లాడి యూనియన్ని బలోపేతం చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ క్రియా దగ్గర క్రియా అంటే మన ఏజెంట్ మిత్రులే కాబట్టి మన ఏజెంట్ దగ్గర ఏజెంట్లు ఉంటారు కాబట్టి ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళని పిలవడం జరిగింది. అదేవిధంగా మొదటిది ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐని పెంచే ప్రతిపాదన చేస్తున్నారు. దాన్ని ప్రేమించాలనేటువంటి ఒక ప్రతిపాదన. రెండవది ఏజెంట్ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ ని 50 lakhs వరకు పెంచాలి. అది కూడా వయసుతో సంబంధం లేకుండా అండ్ ఏజెన్సీ అమల్లో ఉన్నంత కాలం పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ ని ప్రతి ఏజెంట్కి ఇవ్వాలి అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్. మూడవది క్లబ్తో సంబంధం లేకుండా ఏజెంట్లందరికీ మెడికల్ క్లెయిమ్ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు దాకా క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అది ఉంది. ఇప్పుడు క్లబ్తో సంబంధం లేకుండా ఏజెంట్ అయినటువంటి ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఇవ్వాలనేటువంటిది. నెక్స్ట్ ఏజెంట్ కమిషన్ పాత విధానాన్ని అమలు చేయాలి. కొత్తగా కొన్ని విధానాలు తీసుకొస్తాను. వీటిని రద్దు చేసి ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఇంకొకటి. నెక్స్ట్ క్లాబ్యాక్ కమిషన్ నిబంధనని రద్దు చేస్తున్నట్టు క్లాబ్యాక్ కమిషన్ ఆ నిబంధన రద్దు చేసినట్టు సర్క్యులర్ ని ఇవ్వాలనేటువంటి గవర్నమెంట్ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ పాలసీల యొక్క ప్రైవేట్ వయసుని పెంచాలి. అదేవిధంగా ఏజెంట్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని నుంచి పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయాలి. ఆల్రెడీ కేరళ వంటి రాష్ట్రంలో ఏజెంట్కి పెన్షన్ లాంటివి ఇస్తున్నారు. మన స్టేట్లో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఇంకొక పాయింట్. బీమా సుఖంని నిలుపుదల చేయాలి. అట్లనే పాలసీలపై బోనస్ రేట్లను కూడా పెంచాలి. పాలసీ లోన్లపై వచ్చేటువంటి వడ్డీ రేట్లని తగ్గించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదన. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రైవేటీకరణని నిలిపివేయాలి. అంటే మన షేర్ని ఎక్కువగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. దాన్ని తగ్గించి పూర్తిగా మన ప్రభుత్వ రంగంలోనే మన సంస్థను నడపాలనేటువంటిది. నెక్స్ట్ నిత్యావసర ధరలు తగ్గించి ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఈ పాయింట్ ఎందుకంటే ఇందాక మన పెద్దలు మాట్లాడుతూ ఒక మనిషి పాలసీ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు అనే దానికి పాయింట్ని మనం చెప్పారు. ఒక వ్యక్తి యొక్క నిత్యావసర వస్తువులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళకి తగినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు ఉన్నప్పుడు మాత్రమే సేవింగ్స్ పైకి వెళ్ళగలుగుతారు. సో అలాంటి సేవింగ్స్ని మనం ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేయాలి. ప్రజల్లోకి నగదును పంపించాలి. అటువంటి వ్యవస్థని బలోపేతం చేసినట్లయితే సేవింగ్స్ పెరిగితే మన ఎల్ఐసి లాంటి సంస్థలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అమలు చేయాలని. నెక్స్ట్ పాలసీల పైన బోనస్లు పెంచాలి. 5 లక్షల ప్రీమియం దాటితే మెచ్యూరిటీ పైన ట్యాక్స్ కటింగ్ ని అమలు చేయాలనే ప్రతిపాదనని రద్దు చేయాలి. నెక్స్ట్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు వచ్చేటువంటి విధానాన్ని నిలిపివేసి పాత కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించి మన సంస్థని కాపాడుకోవాలనేటువంటి 14 రకాలైనటువంటి తీర్మానాలని మహాసభ ముందు పెడుతున్నాము. వీటిని అధ్యక్ష వర్గం ఆమోదం కోసం పెట్టవలసిందిగా తీర్మానాలు ఆమోదించాం. తర్వాత మేము దిగిపోతున్నాం. ఈ కార్యక్రమాన్ని నూతన కార్యవర్గాన్ని ఈ రాష్ట్ర నాయకులు ఎంపిక చేస్తారు. కాబట్టి మీకు ఎన్నుకోవడానికి సహకరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన బ్రాంచ్లో మనం చూసామంటే మన స్టాఫ్ వాళ్ళకు ఒక యూనియన్ ఉంది. ప్రతి నెల మంత్లీ మీటింగ్ మనం అందరం చూస్తూనే ఉంటాం. ప్రతి నెల ఏదో ఒక రోజు అనుకొని మంత్లీ మీటింగ్ పెట్టుకుంటూనే ఉంటాం. కానీ మనం ఏ రోజైనా మన బ్రాంచ్లో మన ఎల్ఐసి ఏఓఐ ద్వారా ఏమన్నా మన మిత్రులకు కానీ మనం కానీ ఒక అసెంబ్లీ లాంటిది ఏమైనా అవుతున్నామా? కావట్లా. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన బ్రాంచ్ స్థాయిలో మనం బలోపేతం కావాలంటే ప్రతి నెల మనం కూడా ఒక మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏదో ఒక రోజు మనందరం కలిసి వాటన్నింటినీ మన బ్రాంచ్ స్థాయిలో
వాళ్ళందరికీ ఏం చెప్పుకున్నామంటే మన గురించి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు మా మీద ఎంతో నమ్మకంతో మాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మేము శిరసా వహిస్తామని చెప్పేసి మీ ముందు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఇంత ఆశ్రయం ఇచ్చినటువంటి మనకి ఈటీఎఫ్ పవర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంతసేపు మీ టయాన్ని వెచ్చించి మీ సమయాన్ని వెచ్చించి అందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనం ఉదయం వచ్చాం, మన సారులు అయితే కోటేశ్వరరావు సార్ అయితేనేమి, రవికిషోర్ సార్ అయితేనేమి నిన్న రాత్రి వచ్చి మన ఇక్కడ మొత్తం అంతా చూసుకొని వాళ్ళు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మన నెల్లూరు డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఆశ్రయాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ముందుగా కందుకూరు బ్రాంచ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా భోజనం వస్తే చాలా చక్కగా కల్పించారు. వాళ్ళకు కూడా నెల్లూరు డివిజన్ కమిటీని ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సిసి ఛానల్ అయినటువంటి మన మల్లికార్జున సార్ కూడా ఉదయం నుంచి ఆయనైతే చాలా కష్టపడుతూ మనం లైవ్లో ఏ విధంగా చూపించాలా, ఏ విధంగా మన ఏవైనా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చాలా కృషి చేస్తున్నారు. మీ సహాయ సహకారం కూడా మాకు ఎప్పుడు ఇదే విధంగా అందించాలి సార్. మరీ ప్రత్యేకంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నాము. ఎల్ఐసి ఏఓవై రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోటేశ్వరరావు, రవికిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్ సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నెల్లూరు డివిజన్ అధ్యక్షులు సిహెచ్ నరసింహారావు, కార్యదర్శి బి వెంకట్రావు, కోశాధికారి మాలకొండయ్య మరియు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. LICOI!